ప్రేక్షకులందరికీ నా నమస్కారం. వెల్కమ్ టు ద టుడే పాడ్కాస్ట్. నేను మీ సింగనమల చందు. ఇక్కడ రియాలిటీ ఓట్స్కి లేదు ఎండ్. విషయం ఏంటంటే, నా స్కూలింగ్ టైంలో నేను ప్రతిరోజు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ఎవ్రీ మార్నింగ్ ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ అని ప్రతిరోజు పదే పదే చెప్తూ పెరిగాను. నౌ ఐఎమ్ హ్యావింగ్ 23 years old. For the first time in my life that I want to say I'm not proud of my country anymore. రామాయణం, మహాభారతం, భగవద్గీత బాటలో నడుస్తున్న దేశం మంది. ఇవేవి నమ్మని యూరోపియన్ కంట్రీస్తో పోల్చుకుంటే రోజు రోజుకి మనం ఎంత దిగజారిపోయి బ్రతుకుతున్నామో ఒకసారి మీరే ఆలోచించండి. ఇప్పటికీ మీరు ప్రతిదీ మనకెందుకు లేని అనుకోవడం వల్ల ఈరోజు మీరు ఇండియాలో కొంటున్న ప్రతి వస్తువులోనూ కల్తీ జరుగుతూ ఉంది. ఇవాళ మాకెందుకు లేని మీరు అనుకోవడం వల్ల గవర్నమెంట్ స్కూల్కి వచ్చే ప్రతి వస్తువు పిల్లల కడుపు దాకా వెళ్ళట్లేదు. ఈ వస్తువులన్నీ వాళ్ళ ఇంటికి ఉపయోగించుకునే దానికోసం చివరికి చిన్న పిల్లలు తినే అన్నంలో కూడా కల్తీ చేస్తున్నారు చాలా స్కూల్స్లో. మాకెందుకు లేని మీరు అనుకోవడం వల్ల పేదల కోసం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే మెడిసిన్స్ కూడా చాలామంది ప్రైవేట్ సెక్టార్లో ప్రైవేట్గా అమ్ముకుంటున్నారు. ప్రతి ఒక్కరూ నాదేం పోయింది అనుకోవడం వల్ల మన చుట్టూనే మనమే చెత్త వేసుకొని ఆ చెత్తలోనే బ్రతుకుతున్నాం ఇప్పటికీ. అందుకే ప్రపంచంలోనే అతి పెద్దదైన ధారావి స్లమ్ని మనమే క్రియేట్ చేసాం. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం విషయంలో కల్తీ జరిగిందని చెప్పి చాలామంది మీడియా ముందుకు వచ్చి ఈ కల్తీని ఆపండి, మద్యాన్ని మార్చండి, పేగులు లవడాలు కుళ్ళిపోతున్నాయని చెప్పి చాలామంది నినాదాలు తెలిపారు. మనం ఎప్పుడో వారం 10 రోజులకు ఒకసారి తాగే మద్యం విషయంలోనే కల్తీ జరిగితే మనం ఎంత మాట్లాడగలిగితే, ప్రతిరోజు మీ భార్య, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు యూజ్ చేసే పాలని, పెరుగని, పన్నీరని, పంచదారని, బియ్యమని, గుడ్లని, ఉప్పని ప్రతి నిత్యావసరాల్లో కల్తీ జరుగుతున్నప్పుడు మీరు ఎంత ప్రశ్నించాలి, ఎంత పోరాడాలి మీరే ఆలోచించండి. మన ఇండియాకి పట్టిన అతి పెద్ద దరిద్రం ఏంటంటే, చివరికి చదువుకున్న వాళ్ళకు కూడా ఏం కొనాలి, ఏం కొనకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం తాగాలి, ఏం తాగకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయం కూడా తెలియడం లేదు. అందుకే ఇప్పటికీ మనం ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అంటున్నాం తప్ప డెవలప్డ్ అని అనలేదు. దీని అర్థం ఏంటంటే మనం బాగుపడడం లేదు, మనం ఎదగడం లేదు అని అర్థం. గుర్తుపెట్టుకోండి. కనీసం ఇప్పటి నుంచన్నా మనం అందరం మారదాం. ఇంతకు దీని గురించి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.